జనులందరికీ స్వాగతం సుస్వాగతం. మనందరం కూడా చిన్నప్పటి నుంచి ఒక కథ అయితే వినైతే పెరుగుంటాం. ఆ కథ ఏంటంటే అనగనగా ఒక రాజు, ఆ రాజు అది కాదు. అనగనగా ఒక రాజు, ఆ రాజుకి 7 కొడుకులు, 7 వేటకెళ్ళి చేపలు తెస్తారు. అలా సాగుతూ ఉంటది. లాస్ట్కి ఏమైందంటే, చేమా చేమా నువ్వు ఎందుకు కుట్టావంటే, నా బంగారు పుట్టలో వేలు పెడితే నేను కొట్టనా అని ఆ చీమ అయితే చెప్పిద్ది. అలాగే వాకింగ్ చేయడానికి పార్కులు ఉన్నాయి, బీచ్లు ఉన్నాయి, రోడ్లు ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ వదిలేసి దెయ్యాల కొంపకెళ్ళి వాకింగ్ చేస్తామంటే ఆ దెయ్యాలు ఊరుకుంటాయా? తరిమి తరిమి కొడతాయి. మరి అది కరెక్టే కదండి. ప్రశాంతంగా పడుకున్న దెయ్యాల దగ్గరికి వెళ్ళి నేను చుట్టూరు వాకింగ్ చేస్తా, హోమ్ టూర్ చేస్తా, రీల్స్ చేస్తా అంటే అవి ఊరుకుంటాయా? ఎగిరెగిరి తంతాయి. కాబట్టి ఒక సాటి మనిషిగా మానవత్వంతో చచ్చిపోయిన మనిషికి అయితే రెస్పెక్ట్ అయితే ఇవ్వాలి. ఆ రెస్పెక్ట్ ఇవ్వటంలో తేడా వస్తే ఏం జరిగిద్దో మనం అయితే కిష్కింధపురి సినిమాలో అయితే చూడబోతున్నాం. చూడండి ఇప్పుడు ఆ దెయ్యాలు ఏం చేసినాయో. అంత అందమైన హీరోయిన్ అయిన అనుపమ గారని కూడా చూడకుండా నవార మంచం యొక్క నవారత అయితే కట్టేసి ఒక మమ్మీలాగా అయితే మార్చేశాయి. నిజం చెప్తున్నా జన్లారా, ట్రైలర్ లో ది బెస్ట్ షాట్ ఇది. చాలా రోజుల తర్వాత అనుపమ పరమేశ్వరన్ గారి నుంచి ఒక పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్ అయితే వస్తుందని నాకైతే అనిపిస్తుంది. ఇంకా ట్రైలర్లో ఆవిడది ఇంకొక షాట్ అయితే ఉందో చూడండి. నిజంగా ఈ షాట్ చూసిన తర్వాత నాకైతే భలే నవ్వొచ్చింది. ఎంత క్యూట్ గా అరిసిందో. ఇంకా నెక్స్ట్ మన బెల్లమన్న గురించి మాట్లాడుకుంటే, ఆ తేట గ్యాంగ్కి లీడర్ మన బెల్లమన్న అనమాట. అసలు దెయ్యాలు పడుకుంటే వాటిని వెళ్ళి కెలకాలనే ఐడియా అసలు ఈయనకి ఎలా వచ్చిందో ఇదంతా పక్కన పెడితే, ఈ ట్రైలర్లో ఆయన పర్ఫార్మెన్స్, మెయిన్గా ఆ డైలాగ్ డెలివరీ ఏదైతే ఉందో అదైతే చాలా ఇంప్రూవ్ అయినట్టు నాకైతే అనిపిస్తుంది. మీరు సాయి శ్రీనివాస్ గారి భైరవం సినిమా చూసుకున్నా, లేకపోతే ఈ కిష్కింధపురి ట్రైలర్ చూసుకున్నా, నాకు అనిపించిన ఆనెస్ట్ ఒపీనియన్ ఏంటంటే, ఆయనలో ఉన్న పర్ఫార్మర్ని ఆయన అయితే జనాలకి చూపించుకునే తాపత్రయంలో ఉన్నట్టయితే నాకైతే అనిపించింది. నిజంగా చాలా అంటే చాలా కష్టపడుతున్నాడు. ఆయన కష్టానికి తగ్గ స్క్రిప్ట్ ఈ కిష్కింధపురి అని నేనైతే నమ్ముతున్నాను. ఇంకా జనులారా, ఈ కిష్కింధపురి ట్రైలర్ లో నాకు బాగా నచ్చిన ఎలిమెంట్స్ ఏంటంటే, మెయిన్ గా కలర్ గ్రేడింగ్ అనమాట. నిజంగా ఆ విజువల్స్ ఏవైతే ఉన్నాయో చాలా అంటే చాలా రిచ్ గా అయితే కనపడుతున్నాయి. ఇంకా మెయిన్ గా ట్రైలర్ లో చూపించిన హర్రర్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో, మనం ఇందాక మాట్లాడుకున్న ఆ లాస్ట్ లో వచ్చే అనుపమ గారి షాట్ కావచ్చు, ఇంకా ట్రైలర్ స్టార్టింగ్ లో ఉన్న డైలాగ్ కావచ్చు, ఆ విజువల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా సినిమాలో కూడా బాగా వర్కౌట్ అయితే మాత్రం ఖచ్చితంగా మన బెల్లమన్న అయితే బ్లాక్ బస్టర్ అయితే కొడతాడు. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా అంటే చాలా బాగుంది. టోటల్ గా ఈ సినిమా నా బంగారు పుట్టలో వేలు పెడితే నేను కొట్టనా అనే విధంగా ఉండే కథ అనమాట. అసలు ఆ మెయిన్ స్టోరీ ఏంటి, ఆ దెయ్యాలు వీళ్ళని ఎందుకు చంపాలనుకుంటున్నాయి, హీరో మోటివ్ ఏంటి, ఇవన్నీ తెలియాలంటే మన ఇదే నెల సెప్టెంబర్ 12th వరకు అయితే వెయిట్ చేయాల్సిందే. కాబట్టి ఈ ట్రైలర్ మీలో ఎంతమంది చూశారో కింద కామెంట్స్ అయితే చేయండి. మరి మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.